అందరు గట్టిగా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు మౌనంగా చూడండి. అదిగదిగో ఆయన మన కోసం వస్తున్న దేవుడు. అదిగో యవన బిడల పైన ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తన యవన జీవితాన్ని ఈ లోకానికి ప్రజల నిమిత్తం అంకితం చేసిన ప్రభు యేసు క్రీస్తులో జీవించుటకు, నిత్య జీవానికి వారసులవుటకు అదిగో ఆయన కార్చిన రక్తం, అదిగో కల్వరిగిరిలో వేలాడుతూ నీ వైపు నా వైపు చూస్తూ నాయన కొరకు జీవించుంటున్నటువంటి ఎవరుడా నీ యవ్వన ఇచ్చ నుంచి పారిపోమని పౌలు చెప్పినట్టు యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, అదిగో యేసు వైపు చూడు. ఆయనలో నిత్య జీవం, ఆయనలో నిత్య మార్గం, ఆయనలో నీతి రాజ్యం, ఆయన కొరకు కనిపెట్టు కనిపెట్టు. కళ్ళు మూసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. ఇదిగో నీకు దర్శనం, ఇదిగో నీకు ప్రభు యొక్క మార్గం చూపిస్తానండి ఆ ప్రభువే. ఎవనుడా కన్నీరుడవు, ఎవనురాలా కన్నీరుడవు. ప్రభా నా జీవితం, ప్రభా నా భవిష్యత్తు నేర్పించండి, నా బ్రతుకు నేర్పించండి. నేను రాబోతున్న కాలంలో భావితరాలకి ఎదుటి వాడి దగ్గర ఎలా ఉండాలో నేర్పించని అందరు గట్టిగా స్తుతించండి, గట్టిగా అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి. హల్లెలూయా. నిత్య జీవ మార్గమునకు దారియున్నది, నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. మన త్రోవకు వెలుగైనటువంటి దేవుని వాక్యం, మన పాదాలకు దీపమైన ఆయన వాక్యం ధ్యానిస్తూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా అందరూ చేతులెత్తి యేసయ్యా ఈరోజు మా కోసం సిద్ధపరచబడినటువంటి నీ ఆహారంలో, నీ ఆలయంలో, ఈ యొక్క యూత్ మీటింగ్ ద్వారా, ఈ యవనస్తుల యొక్క మీటింగ్ ద్వారా నాతో ఏం మాట్లాడబోచున్నావో, నాతో ఏం ఉద్దేశాలు ఉన్నాయో, నా పట్ల నీ చిత్తమేమని ఒక్కొక్కరు ప్రభు వైపు చూస్తూ చేతులు పైకెత్తండి. అందరు చేతులెత్తి నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు ప్రభువా. చేతులెత్తండి పైకి, చేతులెత్తి ఆరాధించండి ప్రభు. అందరు చేతులెత్తి చేతులు ఊపండి, చేతులు ఊపుతూ దేవుని ఆరాధించు, చేతులు ఊపుతూ హల్లెలూయా. అందరు చేతులు ఊపుతూ దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో యవన బిడ్డల పైన ప్రభువా నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా, ఒక్కొక్కరిని అభిషేకించు. అందరి చేతులు ప్రభు సన్నిధిలో దేవదూతల వలె దేవుని సముఖంలో పరలోక రాజ్యంలో కోలాహలం చేస్తున్న దేవదూతల వలె చేతులు ఊపుతూ ఆరాధిస్తున్నటువంటి హల్లెలూయా. Glory Jesus, hallelujah, hallelujah, hallelujah. స్తుతి 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. కిషోర్ ప్రార్థన 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 చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలన మా యేసయ్యా, కృపగలన మా తండ్రి, వందనాలు 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 ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా ప్రభా, ఎందు నిమిత్తం అయితే నైనా ప్రభా ఈ కొడుకు నైనా మీరు ఏర్పరిచినారో ప్రభా, అందుని బట్టి మీ నాయన ప్రభా మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నైనా ప్రభా ఈ యవనస్తుల కొడుకులో నైనా ప్రభా మీరు ఎంతవరకు నైనా ప్రభా పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా నేను అమ్మని కనపరిచాం ప్రభా, అందుని బట్టి మీకే వందనాలు ప్రభా. అంత మాత్రమే కాదు నైనా ప్రభా, మేము ఏ పాటు వారమనైనా ప్రభా, మేము ఎందుకు పనికిరాని వారమనైనా ప్రభా, కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదయ్యా మా జీవితమునైనా ప్రభా. మీరు మీ సన్నిధిలో చేర్చుకునైనా ప్రభా, ఇంతవరకునైనా ప్రభా మీతో నాతో నానా ప్రభా మమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, కనపరిచే భాగ్యాన్ని మీకు మాకు అనుగ్రహించారు ప్రభా. యేసయ్యా ఇంకను నా ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. యేసయ్యా నైనా ప్రభా ఇంకను నా ప్రభా
పొందిన సమయాన్ని బట్టి నాయన మీ చేతులుగా అప్పగించుచుండగానైనా ప్రభా, దైవజనులనైనా నీ సిలువ చాటును మరుగుపరుచుకొనైనా ప్రభా, నాతో మాట్లాడుతుండగానైనా ప్రభా, ప్రతి ఒక్క మాటనైనా ప్రభా మేము చక్కగా వినుటకునైనా ప్రభా, గ్రహించుటకునైనా ప్రభా మీరు కృప సహాయం చేయండి ప్రభా. యేసయ్య ఇంకనైనా ప్రభా దైవజనులకనైనా ప్రభా నూరంతల ఆత్మలు కలుగజేసినైనా ప్రభా, మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటనైనా ప్రభా మేము వ్యర్థముగా వదిలివేయకుండా ప్రభా మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభా. యేసయ్యనైనా ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరినైనా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇంకనైనా ప్రభా రావాల్సిన వారినైనా త్వరగా నీ సన్నిధికి నడిపించండి ప్రభా. వాళ్ళ అడ్డు ఆటంకాలు తొలగించండి ప్రభా. వాహనాల్లో వస్తుండగానైనా ప్రభా ఏ కుడి ఎడమలో మీరే తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. ఇంకనైనా ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఈ కుడికినైనా ప్రభా మీరే జయప్రదంగా జరించుడుకునైనా ప్రభా కృప సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం కూర్చుందాం. ప్రేమ దేని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు ప్రభువును ఆరాధించాం. ఇంకా చాలామంది యవన బిడ్డలు రాలేదు. దేవుడు వారిని కూడా నడిపించేలాగా ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడు నడిపించాలి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వస్తున్న బిడ్డల్ని దేవుడే తన చిత్త ప్రకారం నడిపించాలి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రసన్న కుమార్ దేవుని వాక్యాన్ని అందిస్తే మనల్ని ఆశీర్వదిస్తారు. సమయము అప్పగిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ పడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. మీరు చెప్పేది చూస్తుంటే ముసలోళ్ళే నయం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళన్నా కొంచెం గట్టిగా చెప్తారు, మీరేందో గొనుగుతున్నట్టు నిదానంగా చెప్తా ఉన్నారు. రైట్. చూడు ఈ క్రమం ఎట్లుంది, ఇది ఎట్లుంది చూడండి. కూర్చోండి, కరెక్ట్గా కూర్చోండి. ఎందుకు దూరంగా కూర్చొని దాంకుంటూ ఉంటారు? ఎందుకు లైన్గా వరుస 3 క్రమాలు కూర్చోండి, 3 వరుసలకు కూర్చోండి. ముందుగా ఈ యవనస్తుల కూడికి మీరు ఎంతో ఆసక్తిగా వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రయాస ఎందుకంటే యవన దశలో నుంచి దేవుని వాక్యాన్ని వింటూ, లేకపోతే యవన దశలో ఇంకా దేవునితో బలపడాలని చెప్పి యవనస్తులుగా ఉన్న మనల్ని అందరినీ ఒక మీటింగ్ ద్వారా ఏర్పరిచి దేవుణ్ణి ఇంకా దగ్గర చూడడం కోసం. కాబట్టి లేట్ చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మనం పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మనల్ని ఆయన ఎలా ఏర్పరచుకున్నాడంటే, చీకటిలో ఉన్న మన జీవితాల్ని వెలుగులోకి మార్చడం కోసం, లేకపోతే చీకటిలో మగ్గిపోతున్న మన జీవితాల్ని వెలుగుమయం చేయడం కోసం ఆయన మనల్ని యవ్వన దశల నుంచే ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన ఏర్పాటు చొప్పున ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటా ఉన్నాడు. ప్రపంచంలో కూడా ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. కానీ యవన ప్రాయంలో ఆ ఆలోచనలు ఎట్లా వంటివి అంటే, దేవుని మాటకు లొగ్గనీయకుండా ఈ లోకం ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కొద్ది మందిగా కూడుకున్న మనము ధన్యులము. హల్లెలూయా. మనం అందరం కూడా ధన్యులము. ఎందుకంటే ఈ లోకమును విడిచిపెట్టి, ఈ లోకంతో మనకు సంబంధం లేకుండా ఇక్కడ మనం దేవుని సన్నిధానంలో నుంచొని, లేకపోతే దేవుని సన్నిధానంలో మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. చూడండి, మీలో ఎవరైనా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం సాధారణమైన జనులము కాదు, సాధారణమైన జనులము కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన సొత్తుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, రాజైన యాజక సమూహముగా. హల్లెలూయా. ఆయన మనల్నందరినీ ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి అంటే, దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉన్నది. యవనస్తుడంట వేటగాని చేతిలో బాణము వంటి వాడు. బాణం ఎలా ఉంటుంది? మనం దేన్నన్నా ఎయిమ్ చేసి దాన్ని షూట్ చేసినప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా ఆ ఎయిమింగ్ పొజిషన్కి వెళ్ళి తగులుతుంది. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుచుకొని ఆయన ఎక్కడ గురిపెట్టాడంటే, మన మనసుల్ని మార్చడానికి ఆయన ఏం గురిపెట్టాడు అర్థమవుతుందా? ఆయన మన జీవితాన్ని మార్చడానికి ఆయన గురి కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని రంజింపచేయడానికి ఆయన గురి కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఇతరుల వల్లే సాధారణమైన జనము కాదు, ఆయన ఏర్పరచుకున్న యాజక సమూహము. హల్లెలూయా. ఆయన చీకటిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన వాక్యం అనే మాట ద్వారా మనల్ని కడిగి మనల్ని ఒక ముత్యములాగా మనల్ని తయారు చేసి
మనల్ని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన జనులుగా సంపాదించుకున్నాడు మనల్ని. కాబట్టి మనము సాధారణమైన జనులము కాదు. ఈ యవన దశలో మనం దేవుని కొరకు పాటుపడే వారిగా జీవించాలి. ఎందుకంటే లోకము నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకింపజేశాడు. లోకము నుండి ఆయన మనల్ని ఏం చేశాడంటే ప్రత్యేకింపజేశాడు. కాబట్టి మనము ఆ ప్రత్యేకత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మనుషులు చాలా రకాలుగా ఉంటారు. ఈ లోకం మనల్ని ఎన్నో విధాలుగా మన మనసు మార్చడానికి ట్రై చేస్తుంది, లేకపోతే మన ఆలోచనలు మార్చడానికి ట్రై చేస్తుంది. దానికంతటికీ మనం లొంగిపోకుండా మనం ప్రత్యేకింపబడిన వారిగా మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానంగా మనం జీవించడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. మీరు ఈ లోక లేక ఈ యుగ మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏమవ్వాలంటే మన ఐడెంటిటీని మనము కాపాడుకోవాలి. ఏం చేయాలి? మనం ఇక్కడ గమనించాలి. మన ఐడెంటిటీని మనము కాపాడుకోవాలి. మన ఐడెంటిటీ ఏంది చెప్పగలరా? మన ఐడెంటిటీ ఏంటి అంటే చీకటిలో నుండి బయటికి తీసుకొచ్చిన వెలుగుమయమైన జీవితం. ఆ జీవితం మనం ఎక్కడి నుంచి పొందుకుంటామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనము ఆ పరిశుద్ధ జీవితాన్ని పొందుకుంటాం. కాబట్టి మన ఐడెంటిటీ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ఐడెంటిటీ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మనల్ని వేర్పాటు చేసి ఆయన జనముగా ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకం అంటా ఉంటుంది ఫిట్ ఇన్ విత్ మీ, డూ వాట్ ఎవర్ యు వాంట్. ఏమండి, ఈ లోకం అంటది మనతోటి ఫిట్ ఇన్ విత్ మీ, డూ వాట్ ఎవర్ యు వాంట్. బట్ దేవుడు అంటాడు మనతో, యు ఆర్ మైన్, నువ్వు నా సొత్తు. ఈ లోకం ఏం చేస్తుందంటే నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్తుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా సొత్తు. నువ్వు ఈ లోకము సొత్తు కాదు, ఈ లోకము మాటలు వినడానికి. ఈ లోకం అంటే ఏంటంటే వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉండటం, చుట్టుపక్కల ఉన్న వారిని చూసి మోసపోయి వాళ్ళలాగా మనం బ్రతకాలనుకోవడం లోకం. దేవుని గురించి తెలియని వారు, లేకపోతే దేవుని గురించి ఎరగని వారు వారికి నచ్చిన రీతిగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కూడా మనతో చెప్తా ఉంటారు, ఏమని, మాతో పాటు రా, మాతో పాటు ఎంజాయ్ చేయి, నువ్వెందుకు నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు, మేము చూడు ఎంత సంతోషంగా ఉన్నామో, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అని చెప్పి మనల్ని కూడా వాళ్ళతో పాటు రమ్మని పిలిచి మనల్ని కూడా వాళ్ళతో పాటు సాంగత్యం చేయమని కోరుతూ ఉంటారు. దాన్నే లోకం అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకం చెప్తుంది నీకు ఏమని చెప్తా ఉంటుందంటే, నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు కోరినది నువ్వు చేయి, నీకు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు అంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు మనకి, నువ్వు నా సొత్తు,
నువ్వు నా సొత్తు. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు కాబట్టి, దేవుడు ఆయన స్వహస్తాలతో మనిషిని రూపుదిద్దాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపమందు మనల్ని అందరినీ తయారు చేశాడు కాబట్టి, మనమందరం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఇప్పుడు ఈ మొబైల్ నాది, ఈ మొబైల్ ఇక్కడ ఉంది, ఇది నాది. ఇది నాది అని నేను ఎందుకు అనుకుంటాను చెప్పాలి? నేను కొన్నాను కాబట్టి ఇది నాది. ఎవరైనా వచ్చి నా ఫోన్ తీసుకెళ్ళిపోయి ఈ ఫోన్ నాది అన్నప్పుడు నేనేం చేస్తాను? అది నీది కాదు, అది నాది. నేను నా సొంత డబ్బు పెట్టి ఆ ఫోన్ కొన్నాను కాబట్టి ఆ ఫోన్ నాది అని చెప్తాను. ఎందుకంటే అది నా సొత్తు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. అది నా ఐడెంటిటీ, అది నా ఫోన్ అది. కాబట్టి నేనేం చేస్తా ఉన్నానంటే, ఎవరన్నా దాన్ని దొంగలిచ్చినా తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేపించి మళ్ళీ నేనే తీసుకుంటాను. ఎందుకంటే అతనికి దానిపైన హక్కు లేదు. అలాగే ఈ లోకానికి కూడా మన ఎవ్వరి మీద హక్కు లేదు. ఆమేన్. ఈ లోకము అది చెప్తా ఉంటుంది, నువ్వు నా దగ్గరికి రా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకచ్చు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు, నువ్వు నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటుంది. కానీ దీనిపైన సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవునికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, ఏది మంచి ఏది చెడు అని నువ్వు గ్రహించి ఏది మంచిదై ఉన్నదో ఉత్తమమైనది ఏదో ఎంచుకొని నువ్వు దాన్ని ఏం చేయాలంట? పొందుకోవాలి. ఏది మంచిది ఏది ఉత్తమమైనది అని తెలుసుకొని దాన్ని పొందుకొని రూపాంతరము చెందుడి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ న్యూ క్రియేషన్. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు రూపాంతరము చెంది నిన్ను నువ్వు కొత్తగా మలుచుకో. లోక మర్యాదను నువ్వు అనుసరించకు. లోక మర్యాదను అనుసరించి నిన్ను నువ్వు లోకంలో ఉంచేసుకోవద్దు. కానీ నిన్ను నువ్వు నూతన పరుచుకొని ఏం చేయాలి? నిన్ను నువ్వు నూతన పరుచుకొని అంటే మార్చుకొని, నీ పాత జీవితం అంటే నీ చెడు ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేసి, లేకపోతే వంకర దృష్టిని అంతటిని మార్చుకొని నువ్వు సక్రమమైన దారిలో నడవబడాలి. హల్లెలూయా. కాబట్టి ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. నా నడక ఎలా ఉంది? నా నడక ఎటువైపు మొగ్గు చూపుతా ఉంది? నా నడక నేను దేవుని పైన లేకపోతే దేవునిలో జీవించడానికి నా మనసు అంగీకరిస్తూ ఉందా, లేకపోతే లోకంలో నడవాలని చెప్పి నీ మనసు అంగీకరిస్తూ ఉందా? నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకో. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. నువ్వు ఐడెంటిఫై చేసుకోకపోతే ఒకానొక దినమున నీ జీవితాన్ని కోల్పోయి, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడాల్సిన సిచ్యువేషన్లోకి నువ్వు చేర్చబడతావు.
దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు రూపాంతరము చెందాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. అలా నువ్వు మార్చుకోకపోతే నీ స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి లోకమును అనుసరించద్దు. లోకం అనగా ఏంటంటే ఏదైనా ఏదైనా వాట్ ఎవర్ ఏదైతే దేవునికి దూరంగా నిన్ను ఉంచేస్తుందో అది లోకమునికి సంబంధించినది. ఏదైతే దేవునికి దూరంగా నిన్ను తీసుకెళ్ళిపోతుందో, ఏదైతే విచ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి డ్రైవ్ త్రూ ఫ్రమ్ ద గాడ్, ఏదైతే దేవుని ఎదుటి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుందో అది లోక సంబంధమైన చర్య. కాబట్టి అటువంటి వాటిని నువ్వు ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని నువ్వు దూరంగా విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే, ఎటువంటి అడిక్షన్ అయినా సరే. కాబట్టి జాగ్రత్త పడాలి. మనల్ని మనము క్రీస్తుకు అప్పచెప్పుకొని ఒక నూతనమైన సృష్టిగా మార్చబడాలి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక మొబైల్ కొన్నాడు. మొబైల్ కొని దాన్ని వాడుతున్నాడు. చాలా కాస్ట్లీ మొబైల్ పెట్టి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఒకానొక రోజు ఏమైపోయిందంటే అది జారి కింద పడిపోయి పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు అతను ఏం చేశాడంటే, ఇంకా ఈ ఫోన్ పనికిరాదు, ఈ గ్లాస్ మొత్తం పగిలిపోయింది అని చెప్పి ఏం చేశాడు, అతను ఆ ఫోన్ని పక్కన పెట్టేసి అతను ఆ ఫోన్ గురించి పట్టించుకోవడం ఆపేశాడు. ఒకరోజు ఆ అబ్బాయి ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఆ అబ్బాయి ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతనితో మాట్లాడుతూ ఆ పక్కన మూల పడిపోయి డస్ట్ అంతా పెరిగిపోయిన ఫోన్ను చూసి, ఏం ఈ ఫోన్ నువ్వు ఎందుకు వాడట్లేదు, ఇది చాలా మంచి మొబైల్ కదా, చాలా కాస్ట్లీ మొబైల్ కదా, నువ్వు దీన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పాడు, ఇది నేను ఒకరోజు వాడుతూ ఉంటే అది కింద పడిపోయి పగిలిపోయింది, అది అప్పటి నుంచి పని చేయట్లేదు అని చెప్పి ఆ ఫ్రెండ్కి చెప్పినప్పుడు అతను అంటూ ఉన్నాడు, అయ్యో నువ్వు ఇది పైన పగిలిన స్క్రీన్ మాత్రమే చూస్తూ ఉన్నావు, లోపల పార్ట్స్ ఏమీ చెడిపోలేదు కదా, ఈ స్క్రీన్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే ఈ ఫోన్ చాలా మంచి ఫోను అని చెప్పినప్పుడు అతను వెంటనే ఆ స్క్రీన్ డిస్ప్లే మార్చి చూస్తే మిగతా ఫోన్ యాజ్ ఇట్ ఈజ్గా పనిచేసింది. ఇంతకుముందు ఎలాగైతే పనిచేస్తూ ఉందో ఇప్పుడు కూడా అలాగనే పనిచేస్తూ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మనుషులు దేన్నైతే ఇది పనికి రాదు, దేన్నైతే ఇది దేనికి పనికిరాదు, ఇట్స్ ఏ యూజ్లెస్ పీస్ ఆఫ్ షిట్ అంటారు కదా ఏమండి, అలాంటి వాటిని పక్కన దూరంగా పెట్టేస్తారు కదా. కానీ దేవుడు ఏం చేస్తాడు ఉంటాడంటే, ఏదైతే యూజ్లెస్ అని చెప్పి జనులందరూ దాన్ని దూరంగా విసిరేస్తారో దాన్నే తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఒక వెలుగుగా వాళ్ళ ముందు నించోం పెడతాడు. ఈరోజు యవనస్తులుగా లేకపోతే యవన దశలో మనల్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని చూసి మాట్లాడచ్చు, నువ్వు దేనికి పనికిరావు, నీకు బుద్ధి లేదు, నీకు మైండ్ లేదు, తెలివి లేదు, ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు, నువ్వు ఎందుకు పనికిరాని వాడువు అని చెప్పి ఈ లోకం అంతా కూడా, సమాజం అంతా కూడా మనల్ని చివరికి నెట్టేయచ్చు, దూరంగా తోసేయచ్చు. ఇది ప్రతి ఒక్క యవనస్తుని యొక్క జీవితంలో జరిగేటటువంటిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు పనికిరానేమో. ఎదుటి వారిని చూపించి మనల్ని కంపారిజన్ చేసినప్పుడు మన అండర్లయింగ్ థాట్లో ఏమని వస్తుందంటే, వారు బాగా ఉన్నారు కదా, నేను వాళ్ళంత తెలివి కల్ల వాడిని కాదేమో అని చెప్పి మనల్ని మనము నిరాశపరుచుకోవచ్చు. మన తల్లిదండ్రులు మనల్ని ఒక పనికిరాని చెత్తగా ఎంచచ్చు,
లేకపోతే పనికిరాని వాడిగా మనల్ని ఎంచచ్చు, చుట్టూ ఉన్న సమాజం మనల్ని పనికిరాని వాళ్ళగా ఎంచచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నువ్వు నేను ఏర్పరచుకున్న నా జనము. ఏమండి, నువ్వు నేను ఏర్పరచుకున్న నా జనము కాబట్టి నేను నిన్ను మార్చగలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎటువంటి వారినైనా, ఎటువంటి బ్రోకెన్గా ఉన్న వారినైనా వాళ్ళని తిరిగి రిపేర్ చేయగలటువంటి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు ఎవరినైనా మార్చగలడు, దేన్నైనా మార్చగలడు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా మార్చగలడు. కాబట్టి ఈ యవ్వన దశలోనే మనము ఈ లోకాన్ని చూసి మోసపోకుండా, లేకపోతే ఈ లోక ఆ పరిస్థితులను చూసి వాటికి లొంగిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవునిలో నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మార్పు చేసి నూతన సృష్టిగా ఈ లోకంలో ఒక వెలుగు వెలిగింపజేస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. నీ యొక్క జీవితంలో నీ జీవిత స్థితిగతులు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని వైపు ఉంటున్నావా లేకపోతే లోకము వైపు ఉంటున్నావా, నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ మనస్సు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎటువైపు ఉంది అండి? నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ మనసు ఇవన్నీ ఎటువైపు ఉన్నాయి? దేవుని వైపు ఉన్నాయా లేకపోతే లోకం వైపు ఉన్నాయా? తెలుసుకో. తెలుసుకొని మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. రైట్. ఇక్కడ మనం బాప్తీసం తీసుకుంటే మనము పరిశుద్ధులమని మనము ఎంచుకోకూడదు. అర్థమవుతుంది నేను చెప్తుంది? మన బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం దేవుని పరిశుద్ధిని లెక్కలో చేర్చబడము. ఏదో చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు, బాప్తీసం తీసుకో, పాస్టర్ గారు ఒక పక్క ఫోర్స్ చేస్తూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఒక పక్క ఫోర్స్ చేస్తూ ఉన్నారు, చుట్టుపక్కల మందిరంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఫోర్స్ చేస్తున్నారని చెప్పి తెలియక తీసుకున్నామేమో. ఏమండి, తెలియక తీసుకున్నామేమో. కానీ ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు రూపాంతరం చెంది తీరాలి. ఏం చేయాలి? రూపాంతరం చెంది తీరాలి. నీ మనస్సును లేకపోతే నీ ఆలోచనలను ఇప్పటి నుంచే నువ్వు కట్టడి చేసుకుంటూ రావాలి. లేకపోతే ఈ లోకంలో సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడెప్పుడు చిక్కుతారా అని కాసుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడు చిక్కుతారా అని చెప్పి కాసుకొని ఉంటాడు. ఒక్కసారి వాడి చేతికి దొరికామా ఇంకెవ్వరు మనల్ని కాపాడలేరు. దాంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ఈ లోకంలో ఎంతో దాన్ని ఏమంటారు, పెద్దలు అంటూ ఉంటారు కదా, తడిగుడ్డ పెట్టి గొంతు కోయడం అంటారు కదా, నొప్పి తెలియకుండా, వితౌట్ ఎనీ పెయిన్ అండి, నొప్పి తెలియకుండా తడిగుడ్డతోటి గొంతు కోయడం అంటారు కదా. ఈ లోకంలో సాతాను చేసే పని కూడా ముఖ్యంగా యవన దశలో ఉన్న యవనస్తులకి అది ఏం చేస్తాడు తెలుసా? నొప్పి తెలియకుండా ఈ లోక ఆశలను చూపిస్తూ, నొప్పి తెలియకుండా ఇదే సంతోషమని, ఇదే ఆనందమని, ఇది తప్ప ఇంకోటి లేదు అన్నట్టు వాళ్ళని నిదానంగా తీసుకుపోయి చివరాఖరిన నొప్పి తెలియకుండా గొంతు కోసేస్తాడు. కాబట్టి మనం అనుకోవచ్చు, మందిరానికి రావాలంటే బద్ధకం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటో వెళ్ళాలా, అక్కడికి పోయి మనం ఏం చేయాలి అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము.
ఏమండి? నా మందిరము ప్రార్థనా మందిరము. ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం, ఇక్కడ పాటలు పాడుకుంటాం, దేవుణ్ణి స్తుతిస్తాం, వాక్యం వింటాం. దేవుని ప్రార్థన ద్వారా మన జీవితము మార్చబడుతుంది. దేవుని వాక్యం ద్వారా మన జీవితము కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మాటల ద్వారా మన జీవితం కట్టబడుతుంది. దేవునితో ప్రార్థన ద్వారా మన జీవితము బాగుపడుతుంది, మార్చబడుతుంది. కాబట్టి మందిరానికి రావడానికి మనము అలసత్వం చూపించకూడదు. ఏమండి? అలసత్వం చూపించకూడదు. కాబట్టి తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. మన జీవిత గమనము లేకపోతే మన జీవిత పయనము, ఆలోచనలు ఏ వైపు మొగ్గు చూపుతున్నాయో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. కాబట్టి ఇంకో వాక్యం చదువుకుందాం. మనం ఇక్కడ ఇంకో వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు మహారాజు దేవునికి కీర్తనల ద్వారా ఆయన్ని పాడుతూ అడుగుతూ ఉన్నాడు. యవ్వన కాలంలో, యవ్వన దశలో వాడు తొట్టిల్లపోకుండా ఎవరు కాపాడతారు? తనని తాను ఎవరు శుద్ధి చేస్తారు? చదవండి, ఆ వాక్యం చదవండి గట్టిగా. మీరిద్దరే కాదు, మీతో ఎవరు చదవలేదా? మీరిద్దరే చదివేస్తే ఎట్లా తక్కువని? అది వెరీ గుడ్, చెప్పు. రైట్. చూడండి, దేని చేత తమ నడతను, తమ జీవితాన్ని, తమ యొక్క మార్గాన్ని, మనసును, ఆలోచనను దేని చేత శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యము చేతనే కదా. దేవుని యొక్క వాక్యము చేతనే కదా. ఒకానొక టైంలో యవన దశలో ఉన్నప్పుడు దావీదు మహారాజు కూడా ఒక పాపము చేశాడు. ఆయన ఒక పాపము చేశాడు. ఆ పాపము ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరిందో, లేకపోతే దేవుడు చూశాడో ఆ పాపమును, వెంటనే దావీదు మహారాజుకి ఆజ్ఞ ఇచ్చాడు, నీ పైన శాపము రాబోతున్నది దావీదు, జాగ్రత్త పడు, శాపము రాబోతున్నది అని చెప్పి దేవుని యొక్క యాజకుడు లేకపోతే దైవజనుడు వచ్చి రాజైన దావీదుకి అల్టిమేటం జారీ చేశాడు. ఆయన చేసిన పాపము నిమిత్తము ఆ యాజకుడు వచ్చి లేకపోతే దేవుని సేవకుడు వచ్చి దావీదుకి అల్టిమేట్ జారీ చేసినప్పుడు, నేను రాజును కదా ఇశ్రాయేలీల ప్రజలకి, ఇప్పుడు ఆయన ఏమి ఉన్నాడు? రాజు. ఇశ్రాయేలీలకి రెండవ రాజు ఆయన. మొదటి రాజు ఆయన మామ సౌలు, రెండవ రాజు దావీదు గారు. అండి, ఏం డౌటా? చెప్పు డౌట్. సౌలు, పౌలు అంటే కొత్త నిబంధన, సౌలు అంటే పాత నిబంధన. కాబట్టి ఈయన రెండవ రాజు అండి, రెండవ రాజు. ఈయన అతిశయించలా. దైవజనుడు వచ్చి చెప్తా ఉంటేనే, నేను రాజును, నాకెవరు అడ్డులేరు, నన్ను ఎవరు ఆపలేరు. నిజమే కదా, రాజుని ఎవరన్నా ఆపగలరా? ఎనీవన్ కెన్ స్టాప్ హిమ్. ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఆయనకి అధికారం ఉన్నది, ఆయన చేతిలో అధికారం ఉన్నది. అధికారాన్ని ఉపయోగించి ఆయన చేయని పొరపాటు లేకుండా చేసేసాడు.
ఏదైతే నా చేతిలో అధికారం ఉన్నదో అని చెప్పి ఆయన చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి చాలా 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 తప్పులు చేశాడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని. కానీ దేవుని సన్నిధికి లేకపోతే దేవుని దృష్టికి ఆయన పాపము చేరిన వెంటనే, ఎప్పుడైతే దేవుని దృష్టికి చేరిందో తక్షణమే తన సేవకుని పంపించి, ఇదిగో దావీదు పలానా పొరపాటు చేశాడు, పాపం చేశాడు, కాబట్టి నువ్వు వెళ్ళు, నా వాక్కు అతనికి తెలియజేయి అన్నాడు. దావీదు చాలా భక్తుడు, మహాభక్తుడు. దావీదు గారు చాలా భక్తిపరుడు, మహాభక్తుడు. కానీ ఆయన ఈ లోకము చూసినప్పుడు, ఈ లోకము వైపు చూసినప్పుడు ఆయన కంటికి అందంగా ఉన్నదని చెప్పి ఏం చేశాడు? పాపము చేశాడు. ఈ లోకము అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది జనాల్ని, ముఖ్యంగా యవనస్తుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తన అందమును తన సౌందర్యాన్ని చూపించి ఈ లోకం ఏం చేస్తూ ఉంటుంది అంటే లాగుతూ ఉంటుంది. కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ. అట్లా లాగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి లేకపోతే దాన్ని రైట్గా చేయడానికి తప్పుపైన తప్పు తిరిగి చేస్తూ పోయాడు. చివరికి దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్కును చూసి ఆయన పశ్చాత్తాపపడి ఆయన క్షమాపణ పొందుకునేదానికి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫోను పైకి పగిలిపోయి ఉండొచ్చు, కానీ అంతరంగంగా అది చాలా నీట్ అండ్ క్లీన్, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాబట్టి దేవుడు కూడా నీ హృదయ శుద్ధిని కోరుకుంటాడే కానీ నీ పై వేషధారణని ఎప్పుడు కూడా దేవుడు గమనించుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మన పై వేషధారణని, పైన మనం నీట్గా మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని, కాస్ట్లీ చెప్పులు వేసుకొని, చేతికి ఒక నాలుగు ఉంగరాలు పెట్టుకొని, మంచి వాచ్ ఒకటి కట్టుకొని, ఒక మంచి ఐఫోన్ చేతిలో పట్టుకొని మనం స్టైల్గా బండి పైన పోతా ఉంటే దేవుడు అబ్బా నా కుమారుడు అండు. ఆయన ఎప్పుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడంటే మన హృదయము మంచిగా ఉన్నప్పుడు, మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దగ్గరికి తీర్చుకుంటాడు. కాబట్టి మన హృదయ శుద్ధి కొరకు మనము ఆయన వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆయన వాక్యాన్ని వెంబడించాలి. మన మనసులో దురాలోచనలు కలగకుండా, లేకపోతే లోకభూయిష్టమైన ఆలోచనలు మనలో చేరకుండా వాక్యం అనే కంచుతోటి మన హృదయాన్ని నింపుకోవాలి, మన ఆలోచనల్ని మార్చుకోవాలి. దేవుని వాక్యం పైన అశ్రద్ధ పెట్టకూడదు. మనం అనుదినము అనునిత్యము మొట్టమొదటిగా ఏమని ఉంటుంది? కీర్తనల గ్రంథం స్టార్టింగ్లోనే ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెప్పండి, రైట్ రైట్, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, దాని యందు ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యెహోవా యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును ఎవరైతే దాని యందు ఆనందిస్తారో, దానిని దివారాత్రము ధ్యానిస్తారో వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితం కట్టబడుతుంది కాబట్టి దాని ద్వారా కలుగు సంతోషము మనల్ని ధన్యునిగా చేస్తుంది కదా కదా. ధన్యుడు అంటే అర్థం ఏంటి? ధన్యుడు చెప్పాలి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ధన్యుడు తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్లో చెప్తావా?
ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి అంటే ఏదైనా మంచిని పొందుకోగలిగిన వాడు, లేకపోతే అతనికి ఏదైనా కూడా ఎప్పుడు మంచే జరిగినప్పుడు అతన్ని ఏమని అంటాం, అబ్బా అదృష్టవంతుడిరా నువ్వు, లక్కీ ఫెలో అంటాం కదా, లక్కీ ఫెలో అంటాం కదా. అలాగనే మనకు దేవుని దగ్గర నుంచి ధన్యత పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యమును దివారాత్రము ధ్యానించాలి, దాని యందు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకో ఆ కింద చూడండి, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు అంటే ఎవరినైతే మనము స్తుతించాలో, ఎవరినైతే మనం ప్రైజ్ చేయాలో, ఎవరినైతే మనము ఆరాధించాలో అది ఎవరంటే యెహోవా మాత్రమే, తండ్రి అయిన దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన స్తుతి నుంచి నన్ను వేరు చేయకము. ఆయన ఏమని అడుగుతున్నానంటే, దేవా నీ వాక్యమును నాలో నుంచి తీసివేయకము, నీ కట్టడలు నేను పాటించాలి, నీ వాక్యము నా నుంచి దూరం చేయకము, నన్ను నేను కాపాడుకునేటువంటి శక్తి నాకు దయచేయము అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక రాజుగా ఉండి అతని కింద ఎంతో వేల మంది, లక్షల మందిగా ఉన్న జనానికి ఆయన ఒక రాజు, తీర్పరి, న్యాయవాది, న్యాయం తీర్చేవాడు. అటువంటి పొజిషన్లో ఉండి కూడా ఆయన దేవుణ్ణి ఏమని కోరుకుంటా ఉన్నాడు? నీ వాక్యమును నాలో తీసివేయకము, అది నాలో నుంచి దూరంగా వెళ్ళిపోకుండా నన్ను కాపాడుకునే శక్తి నాకు దయచేయము. మనం కూడా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మనం కూడా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి పొందుకునే ధన్యత మనకి కావాలి. కాబట్టి ఈ లోకంలో మనము వేరుగా జీవించాలి అంటే అది దేవుని యొక్క ధన్యత. ఆ ధన్యతను కాపాడుకుంటూ మనం ఆయన్ని ఆరాధించేవాడిగాను, లేకపోతే ఆయన్ని స్తుతించేవారిగాను మనం ఈ జీవితంలో, ఈ లోకంలో నివసించాలి. లేకపోతే మన జీవితము తప్పుద్రోవలో వెళ్ళిపోతుంది. కాబట్టి యవన దశలో ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము మలుచుకోవాలి. మన జీవితాన్ని మనము మంచి నేలపైన కట్టిన ఇల్లులాగా మార్చుకోవాలి. ఇసుక పైన, ఈ లోకము ఎట్లా ఉంటుందంటే ఇసుక లాంటిది ఈ లోకము. ఇసుకలో ఇల్లు కట్టినప్పుడు ఏమైపోద్ది? గట్టిగా వర్షం పడిందంటే ఆ కిందంతా నీళ్ళకు కొట్టుకోపోయి ఏమైపోద్ది? పునాదులు గాల్లో తేలిపోయి ఆ పునాదికి పట్టు దొరకక ఏమైపోద్దంటే ఆ ఇల్లు కూలిపోద్ది. అదే మంచి నేలపైన మంచి పునాది వేసి జాగ్రత్తగా ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? ఎంత వర్షం పడినా, ఎంత వరద వచ్చినా అది స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. అలాగే మన జీవితాన్ని కూడా ఈ యవన దశలో మంచిగా నిర్మించుకోవాలి. ఈ జీవితంలో మంచిగా నిర్మించుకోవాలి. ఒకవేళ మంచిగా ఇప్పుడు మనము నిర్మించుకోలేదంటే మన జీవితము అతలాకుతలం అయిపోతుంది, కూలిపోతుంది. చూడండి, ఎంతోమంది యవ్వన దశలో చెప్పిన మాట వినకుండా
తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఎదిగిన తర్వాత ఎంత బాధపడినా దానికి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఈ లోకంలో చాలామంది యవనస్తులు చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టి తమకు నచ్చినట్టుగా జీవించిన వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమైపోతూ ఉన్నారు? జీవితాలను కోల్పోయి, ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకోలేక, ఎవరు వారిని ఆదరించక ఏమైపోతూ ఉన్నారు? డిప్రెషన్కు లోనయ్యి, అడిక్షన్స్కి అలవాటు పడిపోయి, వాటికి లోనైపోయి తమ జీవితాన్ని వాళ్ళ చేతులారా వాళ్ళు నాశనం చేసుకునేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న మనం అందరం ప్రతి ఒక్కరము ధన్యులము. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన ప్రత్యేకంగా మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఏమి చెప్పాలి? మనందరము ధన్యులము. గట్టిగా. టిఫిన్ తినలేదా? తెల్లారితో తినలేదా? హుషారుగా ఉండాలి. ఒక టిఫిన్ పెట్టకుండా పంపించామంట. తప్పు ఎవరిది? రైట్. ఇంకో వాక్యం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఎస్. ఎవరంట ధన్యుడు? ఎవరు? గట్టిగా. ఇటు పక్క నుంచి సౌండ్ రాట్లా. గట్టిగా. నేను ఆ పక్క అన్నా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ జనాభా ఎక్కువ ఉందని చెప్పి మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు కదా మీరు అందరు కలిసి. వాళ్ళకంటే డామినేటింగ్గా మనం గట్టిగా చెప్పాలరా. మీరేంది ఇంకా నిదానంగా చెప్తా ఉన్నారు? గట్టిగా చెప్పండి. రైట్. హృదయము శుద్ధి గలవారు ధన్యులు. ఆ తర్వాత ఏముంది? వారు ఎవరిని చూస్తారు? వారు దేవుణ్ణి చూస్తారు. హృదయము శుద్ధిగా ఉంటే దేవుణ్ణి మనము చూస్తాము. మన హృదయము శుద్ధిగా లేకపోతే మనము దేవుణ్ణి చూడలేము. దేవుణ్ణి చూడాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. దేవుణ్ణి మనము చూడాలి అంటే మన జీవితంలో ఏం ఉండకూడదు? అపశృతి ఉండకూడదు. ఏమండి? మన జీవితంలో అపశృతి ఉండకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు వాక్యము చేత మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. చేతికి మంట అంటితే మనం చూస్తూ ఊరుకోగలమా? నేనైతే మరీ ఓసిడి కండి. చేతికి ఏదన్నా అంటుకునిందంటే నాకు ఇంకా అది గచ్చ అని ఉంటుంది, ఏదో పీకేసినట్టు. వెంటనే పోయి చేయి కడుక్కునేస్తాను. కాబట్టి మనం ఒంటికి లేకపోతే మన బట్టలకి ఈరోజు తెల్లగా వచ్చాం, అందరం తెల్లగా వచ్చాం. వర్షం పడి రోడ్లో పోయేటప్పుడు ఏదన్నా బస్సు పక్కన పోతే ఆ బస్సు పోయే దారిలో మనం ఉంటామా? ఎప్పుడు అక్కడి నుంచి పరిగెత్తామో హుస్సేన్ బోల్ట్ కంటే ఫాస్ట్గా పరిగెత్తాం కదా. ఎందుకు? తెల్ల బట్టలు వేసుకొని వచ్చాము. ఆ బస్సు పక్కన నిలబడితే ఇంకంతే, తెల్ల బట్టలు కాస్త ఏమైపోతే నల్లగా అయిపోతాయి. కాబట్టి ఇంట్లో అమ్మ దగ్గర దెబ్బలు తినకుండా లేకపోతే ఆ తిట్లు తప్పించుకోకుండా ఉండాలి అంటే వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేయాలి. సేమ్ టు సేమ్ ఈ లోకం అనే బురద దగ్గర నుంచి కూడా మనం అంతే హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తాలి. కానీ ఒక జీవి ఉంది, దానికి బురద అంటే చాలా ఇష్టం. ఏది? చెప్పండి. పిగ్గు, పంది. అది మనం దాన్ని తీసుకొచ్చి ఎంత కడిగినా ఎంత చేసినా తిరిగి ఎక్కడికి వెళ్తుంది? బురదలోకే పోద్ది. అటువంటి మనస్తత్వం మనం కలిగి
ఉండకూడదు. ఏమండి, అటువంటి మనస్థితి మనం కలిగి ఉండకూడదు. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలా? కడుక్కోవాలా. దేని ద్వారా? దేవుని ద్వారా, వాక్యము ద్వారా. వాక్యము ద్వారా మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. అప్పుడు మనం దేనికి అర్హులుగా మార్చబడతాం? చెప్పాలి. దేవుణ్ణి చూడగలుగుతాం, అందుకు అర్హత పొందుకుంటాం. ఇప్పుడే కదా వాక్యం చదివింది, మర్చిపోయారా? లేదు కదా. చూడండి, మళ్ళీ చదవండి మాట. అది చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానం కలిగిన వారు ధన్యులు. మనం ఎలా ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. ఇంట్లో అమ్మ 10 రూపాయలు తక్కువ ఇచ్చిందంటే ఇంకా చిరుబుర్రులాడుతూ ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చిన మగాన్ని కట్టి, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, హై, అవునా కదా? చూడు, మీ మమ్మీ అక్కడి నుంచి ఊపుతుంది తల. ఎందుకంటే మనకి ఓపిక అనేది తక్కువ. యవ్వన దశలో దట్ట ఏమంటారు, ఉడుకు రక్తం, బాయిల్ 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 ఏమవుతూ ఉంటుంది, వెయిన్స్లో అట్లా కొత్త 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 ఉడుకుతూ ఉంటుంది. చికెన్ ముక్క ఉడికినట్టు ఉడుకుతూ ఉంటుంది. ఏమండి, ఉడుకుతూ ఉంటుంది. ఆ దశలో మనకి ఏమి అర్థం కాదు, మనం దేన్ని కేర్ కూడా చేయము. అంటే దేన్ని కేర్ కూడా చేయము. కాబట్టి అట్లాంటి దశలో ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా మలుచుకోవాలి, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి అంటే, నీ జీవితంలో తప్పటడుగు పడకుండా, తప్పుడు ఆలోచన రాకుండా, ఆ ఆలోచన ప్రకారం నడవకుండా నువ్వు వాక్యము ద్వారా నడుచుకుంటూ జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. యు ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ థింగ్స్, వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే జీవిస్తావో దానికి నువ్వే బాధ్యుడవు. ఈరోజు యవ్వన దశలో నువ్వు చేస్తున్న ప్రక్రియ లేకపోతే క్రియ ఏదైనా కూడా అది నీ జీవితాన్ని ఎఫెక్ట్ చేసేదిగా ఉండకూడదు. అర్థమవుతుందా? నీ జీవితాన్ని అది మార్చేటటువంటిగా ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త పడాలి. యవ్వన దశలోనే మన హృదయాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. మన ఆలోచన శక్తిని మనము జాగ్రత్త పరుచుకోవాలి. ఈ లోకము మన హృదయాన్ని మలినం చేసేస్తుంది, మన ఆలోచనల్ని తారుమారు చేసేస్తుంది. అప్పుడు మనము ఆ పాపము నుండి చాలా దూరంగా పారిపోవాలి. జోసెఫ్ తెలుసు కదా, బైబిల్లో జోసెఫ్ తెలుసు కదా. ఆయన ఒకానొక సిచ్యువేషన్లో తనని పిలిచినప్పుడు, రా పాపము చేయుదము రా అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. అయితే గీతే తన ప్రాణాల పైకి తెచ్చుకున్నాడు, కానీ దేవునికి విరోధమైన కార్యము చేయడానికి ఆయన ఇష్టపడలా. ఆఖరికి తన చేయని తప్పుకు ఆయన ఏం చేయబడ్డాడు? చెరసాలలో త్రోసివేయబడ్డాడు. చేయని నిందనే ఆయన మీద మోపారు. తద్వారా ఆయన బానిసగా తిరిగి చెరసాలలో వేయబడ్డాడు, త్రోయబడ్డాడు, శిక్షను పొందుకున్నాడు. ఈ లోకము కూడా అంతే, మనల్ని నిందల పాలు చేస్తుంది. మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూసి హేళన చేస్తుంది. అరే, నువ్వు బతుకుతున్నావు, నీ బ్రతుకంటూ ఒకటేనా? నీ బ్రతుకు, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు అసలు బ్రతికేనా? నన్ను చూడు, నేను ఎలా ఉన్నానో. మన ఫ్రెండ్స్ అంటూ ఉండొచ్చు, చూడు నాకు నచ్చినట్టుగా నేను జీవించగలను, నాకు నచ్చినట్టుగా నేను చేయగలను, నువ్వు కూడా మాతో రా, అక్కడికి వెళ్దాం, నువ్వు కూడా మాతో రా, పలానా దగ్గరికి వెళ్దాం, పలానా చోటుకి వెళ్దాం, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ బాగా
ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మనల్ని పిలుస్తారు. ఎలాగైతే జోసెఫ్ను పిలిచారో అలాగే మనల్ని కూడా పిలుస్తారు. పాపం చేయడానికో లేకపోతే మన ఆలోచనలు దేవునికి దూరంగా నెట్టేసి లోకముకు దగ్గరగా చేయడానికి మనల్ని పిలుస్తారు. రా 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 అనేసి మనం దానికి లొంగిపోకూడదు అండి. ఏం చేయకూడదు? మనము చెప్పాలి, లొంగిపోకూడదు. లొంగిపోకుండా పాపమునకు మనము దూరంగా పారిపోవాలి. జోసెఫ్ గారు కూడా ఆ పాపానికి దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను చేయని తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవిస్తున్నానే? దేవుడు అంటే నన్ను కాపాడాలి కదా, నేను ఆయన్ని నమ్ముకున్నాను కదా, ఆయన నన్ను ఎందుకు కాపాడలేదు అని చెప్పి ఆయన బాధపడలా. ఆయన తిరిగి దేవుణ్ణి ఎప్పుడు క్వశ్చన్ చేయాల, ఆయన ఎప్పుడు దేవుణ్ణి సనుగుకోలా, దేవుణ్ణి దూషించలా. దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేశాడు తెలుసా? జైల్లో కూర్చొని కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము దేవుని మార్గంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు, ఈ యవ్వన దశలో మనకు కష్టాలు ఏముంటాయి? మహా అంటే ఇంట్లో వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇరు, అంతే కదా కదా. లేకపోతే బయటికి పంపమంటే బయటికి పంపరు, అవి కష్టాలు కాదు. లేకపోతే మనకి మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి ఇంట్లో వాళ్ళు మనకు కొడతారేమో, అది కష్టం కాదు, అది బాధ కాదు. దాన్ని ఏమంటారంటే సరిదిద్దడం అంటారు. హల్లెలూయా. ఏమంటారు దాన్ని? సరిదిద్దడం అంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, గద్దింపుకు లోబడుము. ఏమంటున్నాడు ఆయన? గద్దింపుకు లోబడము అంటున్నాడు. గద్దింపుకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టబడ్డారు. హల్లెలూయా. అబ్రహాం గారు గద్దింపుకు లోబడి దేవుని మాట నమ్మి తట్టబేడ సర్దుకొని వచ్చాడు. సమస్త జీవానికి ఆయన తండ్రిగా ఎంచబడ్డాడు. నోవాహు గారు గద్దింపుకు లోబడ్డాడు. నీ కుటుంబం కొరకు ఒక పడవ తయారు చేసుకొని చెప్పి అన్నాడు. ఆయన గద్దింపుకు లోబడ్డాడు, మాట విన్నాడు. తద్వారా ప్రళయం నుండి తనని, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు, రక్షించుకోగలిగాడు. ఈ యోసెఫ్ గారు కూడా గద్దింపుకు లోబడ్డాడు. పాపము చేయకుము, గద్దింపుకు లోబడ్డాడు. దేవుని వాక్యాన్ని నమ్మాడు. తద్వారా రాజు తర్వాత రాజంతటి స్థానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అతన్ని ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకొని తన ఉంగరం తీసి వెనక తొడిగి, ఇతను నా తర్వాత నా స్థానంలో ఉంటాడు, ఇక్కడ ఇతను ఏది చెప్తే మీరు అది చేయాలి, ఇక్కడ ఇతను ఏది చెప్తే మీరు అది చేయాలి, వాడు చెప్పిందే శాసనం, వాడు చెప్పిందే వేదం, కాబట్టి వాడు చెప్పిందే మీరు చేయాలని చెప్పి రాజు అంతటి గొప్ప స్థానాన్ని యోసేఫ్ గారికి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన యొక్క దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా యోసేఫ్ గారితో ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా ఇంకొక వాక్యం చదువుకుందాం మనము. చివరిగా ఇంకొక వాక్యము, ఒక్క నిమిషం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు
సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరవారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, చీకటి పడకముందే, వర్షం ఆగి తిరిగి మళ్ళగా కురవక ముందే మనం ఏం చేయాలా? మన బాల్య దశలో ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం ఏం చేయాలా? కట్టుకోవాలి. మన జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. చీకటి పడిన తర్వాత ప్రయాణము చేయలేము. వర్షం తిరిగి మళ్ళీ స్టార్ట్ అయితే మన ప్రయాణము సాగించలేము. దేవుడు చెప్తా ఉన్నాడు, బాల్య దశను దాటిన తర్వాత నీ జీవితం మార్చుకోవడం చాలా కష్టం. యవన దశ దాటిన తర్వాత, ఈ లోకంలో నువ్వు పండిపోయిన తర్వాత తిరిగి నువ్వు దేవుని యొద్దకు రావడం కష్టం. తిరిగి దేవుని యొద్దకు రావడం కష్టం. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఖాళీ బాటిల్ ఇట్లాంటిది ఒకటి ఇయ్యండిరా. ఖాళీది లేదా? సరే వదిలే. ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఉంది కదా, అది కాదులే, ఉంది కదా. చూడండి, ఈ బాటిల్లో ఇప్పుడు ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేను ఇట్ట పట్టుకుని మెల్లి తిప్పినా, ఏం చేసినా ఏమవుతుంది? ఇది ఏం కాదు, సైలెంట్గా ఉంటుంది ఇది కదా. అదే ఈ నీళ్ళన్నీ ఖాళీ చేసేసి, లేకపోతే ఈ నీళ్ళన్నీ కింద పోసో, లేకపోతే నేనో తాగేసో అన్నీ చేసేసిన తర్వాత ఊరికి అట్లా అంటే ఏమైపోద్ది? చెప్పాలి. మన జీవితం కూడా ఎట్లాంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బాల్యంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని వాక్యము ద్వారా నింపుకోకపోతే, ఈ బాటిల్ ఎంటీగా ఉన్నప్పుడే, యవన దశలో ఉన్నప్పుడే వాక్యంతో మనము నింపుకోకపోతే, ఒకానొక దినం మన బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత ఏమైపోద్ది? కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే మన జీవితము శాశ్వతం కాదు. కాబట్టి అశాశ్వతమైన ఈ జీవితం కొరకు, అశాశ్వతమైన లోకాన్ని చూసి, అశాశ్వతమైన వాటికి లొంగిపోయి శాశ్వతమైన దానికి దూరం కాబోకు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. యవన దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడి మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి. ఏమండి? సరిదిద్దుకోవాలి. చూడండి, ఇంకో వాక్యం చదువుకుందాం మనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. చూడండి, ఇక్కడ ఎవరైనా సరే మంచి పనైనా చెడ్డ పనైనా ఏం చేసినా సరే ఒకానొక దినం ఎక్కడ తేల్చబడతారు?
ఎక్కడ నిలబడతారు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబెట్టినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? నిష్కపటముగా ఉండాలి. ఎలా ఉండాలి? నిష్కపటముగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క తీర్పును మనం పొందుకుంటాం. మనం చెడుతనమును కలిగి మన హృదయము శుద్ధిగా లేకుండా ఉంటే మనం దానికి తగినట్టే తీర్పు పొందుకుంటాము. లేకపోతే మనం హృదయ శుద్ధి కలిగి మంచిని మాత్రమే గ్రహించి నడుచుకున్నట్లయితే మనము మంచి తీర్పునే పొందుకుంటాం. కాబట్టి ఏది ఏమైనా సరే అది నీ చేతిలో ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? మన చేతిలో ఉంది. నువ్వు ఏ నడతైనా నడిచినా సరే, మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే, ఒకానొక దినమున ఒక న్యాయస్థానం అనేది ఉంటుంది. ఆ న్యాయస్థానం ఎదుట నువ్వు నిలవబడాలి. కాకపోతే ఆ న్యాయస్థానంలో ఎలా నిలబడాలి? నిర్దోషిగా నిలబడతావా, లేకపోతే దోషిగా నిలబడతావా? మనం చేసిన పొరపాటుకు మనం ఖచ్చితంగా శిక్ష అనేది పొందుకుంటాము. మనము శిక్ష అనేది పొందుకుంటాము. కాబట్టి జాగ్రత్త పడాలి. మనం అనుకోవచ్చు, ఏం కాదులే, నన్ను ఎవరు చూడట్లేదు కదా, నాకు పక్కన ఎవరు లేరు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు, అన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఉంటాడు. హీస్ అన్ ఆమ్నిపోటెంట్. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఏమి చేసినా ఆయనకి తెలిసిపోతుంది. ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పడదాం, జాగ్రత్త కలిగి ఉందాం. జాగ్రత్త లేకపోతే మన జీవితం ఏమైపోద్దంటే మట్టి నేలన కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. ఒకళ్ళు లేకపోతే మనం మంచి నడత నేర్చుకొని మంచి నడవడిక కలిగి జీవించినట్లయితే మంచి నేలన మంచి బండ పైన కట్టిన ఇల్లును పోలి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. మనం జాగ్రత్త పడి దేవుని వాక్యంలో నడుచుకుందాం. దేవుని మాటను మనం అశ్రద్ధ చేయకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఆయన కట్టడలని దివారాత్రము ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ ఎప్పుడు కూడా దానిలోనే జీవించాలి. రైట్? ఎవరికన్నా డౌట్లు ఏమన్నా ఉన్నాయా? అడిగేయండి, పర్లేదు. డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి. ఏమండి? రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతా, మీరు ఆన్సర్లు చెప్పండి. ఓకేనా? మనం ఎవరము? యవనస్తులం కాదు. వేర్పాటు చేయబడిన దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క ప్రజలము. మనం ఏం కలిగి ఉండాలి? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మనం దేనికి దూరంగా ఉండాలి? పాపమునకు దూరంగా ఉండాలి. మనము దేనిలో గుర్తించుకోవాలి? దేని యందు గుర్తించుకోవాలి? మనల్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? దేవుని వాక్యము చేత కట్టబడి యేసుక్రీస్తులో మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక.
హల్లెలూయా. ఓ పాట పాడి దేవుని నామమున మహింపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాసయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక. కమనీయమైన నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము. కలమీయమైనది నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకుందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకుందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకున్నది నీవే కదయ్యా. నీ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తించి కొనియాడెదన్ నా యేసు రాజా నిన్ను ఘనపరచి ఆరాధింతును నా ప్రభువా నిన్ను కీర్తించి కొనియాడెదన్ నా యేసు రాజా నిన్ను ఘనపరచి ఆరాధింతును నా ప్రభువా నిన్ను మహిమయు ఘనతయు నిరంతరము నీకే దేవా మహిమయు
చేస్తారు. అందరి తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా, నీకు స్తోత్రం 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 నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీ దాసులు నిలబెట్టిన ప్రభా, అయ్యా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా, ఇదిగో నా తండ్రి యవ్వన కాలం అందున్న ప్రభా, అయ్యా మీ కార్యమైతే ఎంతో అరుదైన శ్రేష్టమని నా ప్రభా నీ లేఖనంలో రాయబడింది నా తండ్రి. ఈ యవనస్తున్న కూలికి నిన్న ప్రభా మీరు జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అదిగో నా తండ్రి లోకానికి వేరై లోకాస్తులకు వేరై నీకు మాదిరిగా కడవరకు ఉన్న ప్రభా మీకు సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఓ మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రాబోయే రోజుల్లో ఉన్న ప్రభా ఈ యవనస్తులని ఈ బిడ్డలందరూ ఉన్న ప్రభా గొప్ప సావుకులుగా మీరు లేవనెత్తినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నలుదిశలో ఉన్న ప్రభా నీ వాక్య పరిచర్య నిన్న ప్రభా అయా చేతబట్టుకొని అనేక నశించిపోతున్న ఆత్మలకి నా ప్రభా నీ వాక్యాన్ని బోధించి గొప్ప సేవకులుగా మీరు లేవనెత్తమని యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వినిన ప్రతి మాట కూడా నా ప్రభా హృదయంలో దాచుకొని అనుదినము అనుక్షణము నా ప్రభా ఇదిగో నా ప్రభా నీరు కట్టి ఫలింపు చేయమని, అదిగో నా అతను వచ్చిన ప్రతి బిడ్డలను నా ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని, పిల్లలు చదువుతున్న చదువులు సండే స్కూల్లో నా ప్రభా అన్నీ కూడా నా ప్రభా మీ నామానికి మీరు మహిమగర్తంగా జరిగించి వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభా పేరు పేరు వంతుని మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? చప్పటి కొడదామా? యవనస్తుల మీటింగ్ సంతోషమేనా? ఎంతమంది సంతోషం? మనం ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నందువల్ల ఇది మీకు లైఫ్లో ఆశీర్వాదం. మీ లైఫ్ ఎట్లా అంటే ఈరోజు మనం దేవుని వాక్యం సందేశాన్ని ఎలాగా విన్నామో అది మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఆ జ్ఞాపకాలలో ఉన్నటువంటి ఆ సందేశం మనకు ఆశీర్వాదం. జ్ఞాపకాలలో లేదనుకోండి ఆశీర్వాదానికి అర్థం ఉండదు. ఈరోజు ఏమి వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినాడు అనేది మనకు గుర్తుండాలి. ఇది మర్చిపోకూడదు. ఈరోజు తారీఖు ఎంత? 2వ తారీఖు 10వ నెల, సంవత్సరం వచ్చి 2025. యవనస్తుల కూడికలో దేవుడు నాతో మనం వ్యక్తిగతంగా తీసుకోవాలి. నాతో వాక్యాన్ని మాట్లాడినాడు. నా కోసం మాట్లాడింది, మన కోసం. యేసు ప్రభు వచ్చింది మన కోసం వచ్చాడు. ఇప్పుడు మన అమ్మ నాన్న వ్యాపారమైనా ఉద్యోగమైనా వ్యవసాయమైనా పనైనా చేసేది మన కోసం. మనము మన కుటుంబము పోషణ కొరకి, అన్న వస్త్రాలు పోషణ కొరకి కష్టపడతారు కదా. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు మన కోసం ప్రభువైన యేసుక్రీస్తున్నటువంటి దేవుని కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు మనం జాబ్ వచ్చింది, ఆఫీస్లో మనకొక డస్క్ ఇచ్చి, కుర్చీ ఇచ్చి, ఒక ట్యాప్ ఇచ్చి పని చేయమంటారు. పని ఎందుకు చేస్తాము? మన కోసం చేస్తాం. పని మన కోసం చేస్తాం. పని చేస్తే మనకి శాలరీ వస్తుంది. ఆఫీసు వాళ్ళ పర్పస్ని బట్టి వాళ్ళకి లాభాలు, జీతాలు ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి
పని మనం చేసినందువల్ల మనకు పోషణ, వాళ్ళకి లాభాలు, వాళ్ళకి ఘనత. వాళ్ళ కంపెనీ అనుకోండి, ఈ కంపెనీకి మంచి పేరు ఎవరి వల్ల వస్తుంది? మనం చేసినందువల్ల. కాబట్టి మనం కంపెనీ అనుకున్నాం. పరలోక రాజ్యానికి ఇది ఒక కంపెనీ. కంపెనీలో మనము వర్క్ చేయాలి. అంటే మనం ఎవరి కోసం? మన కోసం. అలాగనే మన కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ మన జాగ్రత్తలు చూసుకోవాలి. మనం ఈ లోక కార్యాలు ముళ్ళతో పోల్చున్నాయి. కాబట్టి ముళ్ళల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడుస్తాం. చెప్పులున్నా కూడా ముళ్ళల్లో జాగ్రత్తగా నడుస్తాం. చెప్పులు ఉన్నాయిలన్నీ ముళ్ళ పైన నడిస్తే చెప్పులకు కూడా ఎక్కుతాయి ముళ్ళు. మనకేమిలే, మనకు దేవుడు ఉన్నాడు అనుకొని లోకంలో మనం జాగ్రత్త తప్పిపోకూడదు. అందుకే వాక్యం గుర్తు చేశాడు కదా కీర్తన గ్రంథంలో, దుష్టులు ఆలోచించుకున్నాడక ఫస్ట్ వాక్యం అదే కదా. కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి. చూడు, ప్రయాసపడి దానికి ఫలితం మనం అనుభవించకపోతే సేమ్. అందుకే దేవుడు సంతాపడ్డాడంట. మనుషులు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన కృప పొందుకోలేకపోయినందువల్లంట సంతాపడ్డాడంట. ఇప్పుడు మన చేతిలో లడ్డు ఉందనుకోండి, లడ్డుని ఇటు పట్టుకుంటే విడిపోద్ది, ఇటు పట్టుకున్నా చెయ్యే, ఇటు పట్టుకున్నా చెయ్యే. కాబట్టి మన జీవితం లడ్డు కంటే విలువైంది, వెండి బంగారాల కంటే విలువైంది. లడ్డు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఇష్టం లేదా లడ్డు అంటే? లడ్డు కిరణ్ ఇష్టం లేదా నీకు? పాప లడ్డు ఇష్టమే కదా నాయనా? సపోర్ట్ కొడదా ఆమె? గుడ్డు. మనము దేవునికి లడ్డులాగా ఉండాలి. లడ్డులో రకాలు ఉన్నాయి కదా, రవ్వ లడ్డు, బూందీ లడ్డు. బూందీ లడ్డు అంటే ఇష్టమా, రవ్వ లడ్డు అంటే ఇష్టమా? బూందీ లడ్డు తుంచుకొని తినాలి. రవ్వ లడ్డు అయితే ఆ లడ్డు టేస్టే, ఈ లడ్డు టేస్టే. దేవుడికి మనం ఎలా ఉండాలి? లడ్డులాగా ఉండాలి. మన జీవితాన్ని కాపాడుకుంటుంటే మనం దేవుడికి లడ్డులాగా ఉంటాం. మన జీవితాన్ని చెడగొట్టుకున్నాం అనుకోండి, అపవాదికి లడ్డు అవుతాం. ఇంకో విషయం ఏంటంటే, సహవాసాన్ని పొరపాటున మనం మిస్ చేసుకోకూడదు. సహవాసం కలిగి ఉంటే, ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఒక్కడనే ఉంటాను. ఇప్పుడు మీలో ఒకరు నాతో ఉన్నారంటే ఇద్దరం ఉంటాం కదా. ఇది సహవాస బలం. కాబట్టి సాహసాన్ని ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు మేమయ్యా మీకు యవనస్తుల మీటింగ్ అని చెప్పకనే మీకై మీరే తెలుసుకోవాలి. సెలవు దినాలలో మీటింగ్స్ ఉన్నాయా అని సేవకులను అడిగి తెలుసుకోవాలి. మీకు 3 days మీటింగ్ పెట్టాలనుకున్నాను నేను. కొందరు పిల్లలు ఊరు వెళ్ళారని 3 days పెట్టలేకపోయినా. కాబట్టి సెలవు దినాలలో ఖచ్చితంగా మీరు సేవకులను అడిగి యవనస్తుల మీటింగ్ మీరే ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఆదివారం యవనస్తుల మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అపవాది కన్ను యవనస్తులపైనే ఉంటుందన్నమాట. దాని కంట్లో మనం పడకుండా దేవుని కంట్లో మనం ఉండాలి. తర్వాత సండే స్కూల్ మిస్ చేసుకోబాకండి. సండే స్కూల్, యవనస్తుల మీటింగ్. సండే స్కూల్ సోమవారం జరిపించలేము, ఆదివారం బడి. యవనస్తులు కూడా మీరు
కాలేజీకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అది కూడా మీకు ఆదివారమే ఆరాధన. సండే స్కూల్ ఆరాధన, యవనస్తుల కూడిక. ఈ మీరు ఆదివారం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఏం పని పెట్టుకోకూడదు. సెలవు వచ్చిందంటే ఊరెళ్ళే తత్వం ఉండకూడదు. సెలవు వచ్చింది, మనం మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ మీకు మీటింగ్ ఏర్పాటు చేయకపోయినా కూడా మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఇప్పుడు చూడండి, దావీదు గారు రాజు అయినాడు, యేసేపు గవర్నర్ అయినాడు, ఇట్లా సొలొమోను రాజు అయినాడు. దేవుని ప్రార్థించిన వాళ్ళు ప్రియులారా రాజులయ్యి రాజరికాన్ని అనుభవించారు. మన దేవుడు రాజు, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజు ద్వారా నడిపించబడుతున్న మనము రాజమార్గంలో ఉంటాం. ఏ మార్గంలో ఉంటాము? రాజమార్గంలో ఉంటాం. రాజు కనుక మనం పోతుంటే, రాజు మనం ముందు పోతుంటే ఏ మార్గం అది? రాజు మార్గం. కాబట్టి మనం ఏ తుచ్చమైనటువంటి అలవాట్లకి చోటే ఇవ్వకూడదు. శరీర క్రియలకు కానీ, నేత్రాశకి కానీ, జీవడంబానికి కానీ. కాబట్టి ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున దుష్టులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇద్దరు కలిశారనుకోండి, ఇంకొకరి గురించి చెప్పుకుంటారు, ఇంకొక చెడ్డ పని చేయాలని ప్లాన్ చేస్తారు. అందువల్ల మనం ఉండాల్సింది ఎవరితో? దేవునితోనే ఉండాలి, దేవునితోనే నడవాలి. ఆనోహు దేవునితో నడిచాడు, ఆనోహు. తర్వాత నోవాహు దేవునితో నడిచాడు. పాత నిబంధన భక్తులైతేమి, కొత్త నిబంధన భక్తులైతేమి చాలామంది దేవునితో నడిచారు. అప్పట్లో పాత నిబంధనలో కూడా దేవుడితో నడుస్తూ మిస్ అయినారు, కొత్త నిబంధనలు కూడా దేవుడితో నడుస్తూ మిస్ అయినారు. మిస్ అయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం మిస్ కాకుండా చూసుకోవాలి. ఈ మార్గం మిస్ కాకుండా చూసుకోవాలి. అంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? మన ప్రార్థనలో ఇంకోటి కూడా, నన్ను రక్షించిన దేవుడా ఇతరులను కూడా రక్షించండి. తర్వాత అనేకులు మారాలి, నన్ను మార్చిన దేవుడా ఇంకొకరు మార్చండి. మనం మారి ఇంకొకరు మారేలాగా మన వస్త్రధారణ, మన ప్రవర్తన, మన వస్త్రాలు ఫ్యాన్సీగా ఉండాలి, మన పాదరక్షలు ఫ్యాన్సీగా ఉండాలి. సరేనా? మన ప్రవర్తన అంతా దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ధన్యులు పిల్లలు. మిమ్మల్ని చూస్తే చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రభువుని ప్రార్థన చేస్తానే ఉన్నాను, చిన్నప్పటి నుంచి. కాబట్టి మీరు చాలా ధన్యులు. మీ జీవితాలు సస్యశ్యామలంగా మార్చబడతాయి. మీకు లేమిడితనమే కలగదు. ఇప్పుడు చూడండి, నాకు లేమిడితనం కలగలేదు. ఇప్పుడు వస్త్రాలు నేను ఎత్తుక్కోవట్లేదు, భోజన వసతులు నేను ఎత్తుక్కోవట్లేదు. ఇప్పుడు దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను ఇంకొకరిని కూడా ఏదో ఒక విధంగా పోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒకరోజు ఒక ప్లేట్ మీల్స్ ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. మామూలు హోటల్లో ఒక ప్లేట్ 200 అని ఉంటుంది, లేదు 150 అని ఉంటుంది అనుకో. ఇట్లా భోజనం కావాలంటే ఎంతో ప్రయాసపడాలి కదా. కొంతమందికి మనం ఆహారం పెట్టగలుగుతున్నామంటే, నేను బ్రతికి ఇట్లా ఆత్మీయ ఆహారం, శరీరాహారం పెట్టగలుగుతానంటే చిన్న వయసు నుంచి సామెలు గమనించాలి. చిన్న వయసు నుంచి దేవుడి పైన నాకున్నటువంటి భక్తి, విశ్వాసం. అప్పుడు మాకు ఇంత డీప్ సబ్జెక్ట్ లేవు. మా చిన్న వయసులో బైబిల్లో నుంచి ఇంత డీప్ విషయాలు మాకు బయలుపడలేదు అప్పట్లో. ఇప్పుడు మీరు చాలా డీప్ విషయాలు అంటున్నారు, మీరు ధన్యులు. కాబట్టి సత్యంలో నుంచి
మనం ఎట్టి పరిస్థితులు తొలగిపోకూడదు. ప్రార్థనా జీవితంలో వాళ్ళ సాహసం చేయకూడదు. ఒకవేళ మన స్కూల్ పరంగా కాలేజీ పరంగా మనం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు ఉన్నారనుకోండి, వాళ్ళు మారేలాగా మనం ఉండాలి. వాళ్ళు మారేలాగా మనం ఉండాలి. మనం స్నేహం చేస్తే వాళ్ళు మారాలి, లేకపోతే చేయకూడదు. మనం స్నేహం చేస్తే వాళ్ళు మారేలాగా మన ప్రవర్తన ఉండాలి. మనకున్నది పంచిపెట్టేటట్టుగా ఉండాలి. మనకున్నది ఒక లడ్డు ఉంది, క్యారీ తీసుకెళ్ళాం, అమ్మ 4 అప్పడాలు వేసింది, క్యారీ భోంచేస్తున్నాం, వాళ్ళు మనం కలిసి ఇట్లా ప్రతి ఒక్క విషయంలో ప్రేమ చూపించాలి. యేసు ప్రభు రాజ్యం ఏంటంటే పగతో కక్షతో ఈర్ష్తో కట్టిన రాజ్యం కాదు, ప్రేమ రాజ్యం. ఏం రాజ్యం? ప్రేమ రాజ్యం. పాట కూడా ఉంది మనకి, ప్రేమ రాజు అని. హల్లెలూయా. ఏ రాజు? ప్రేమ రాజు. ఆ పాస్టర్ అన్నాము, ఆ పాట పాడేద్దాం. ప్రేమ రాజు. మన బ్రతుకు దినములలో, అమ్మ గమనించండి, మన బ్రతుకు దినములలో యేసు ప్రభుని ఎరగనోళ్ళని మనం మార్చకపోతే మనం వేస్ట్. ప్రేమరాజు పాడు. మనం మార్చకపోతే వేస్ట్. ప్రతిరోజు మన గోల్ ఏంటి? ఇప్పుడు మీ గోల్ ఏంటి? కాలేజీ గోలు, స్కూల్ వాళ్ళకి స్కూల్ గోలు, స్కూలు కాలేజీ అయిపోయింది మళ్ళీ ఏ గోలు? హౌస్ గోల్, ఇంటి గోలు, ఇంటికి పోవాలి. కాబట్టి మన గోలు ఈ ఉన్నప్పటికి కూడా ఏదో ఒక విధంగా ఒక్కరినన్నా మార్చాలి. నెలలోనూ రోజులోనూ వీరిలోనూ ఒక్కరినన్నా మనం మార్చాలా. హల్లెలూయా. నేను మా పాస్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఆదివారం వెళతాను అనుకోండి, మళ్ళీ ఆదివారం లోపల మాకు శనివారం ఉంటుంది, బుధవారం ఉంటుంది. శని, ఆది, బుధ, శుక్రవారం మాకు పని లేదులే, ఆడ సహాయం చేస్తుంటాం పాస్టర్లకి. కాబట్టి ఆదివారం లోపల ఒక్కరన్నా తీసుకుపోవాలి. నా గురి ఎట్లా గట్ట ఒక్కరన్నా ఛార్జీ పెట్టుకొని తీసుకెళ్ళాలి. టిఫిన్ తినేవాడు టిఫిన్ పెట్టిస్తా, మధ్యాహ్నం భోజనం పాస్టర్లు పెడతారు, పెట్టిస్తాను, మళ్ళీ ఛార్జీ పెట్టి ఇంటికి తీసుకొస్తాను. మళ్ళీ అంతా అట్లా వదిలేను, మళ్ళీ మధ్యలో కలుస్తూ ఉంటాను, పలకరిస్తూ ఉంటాను. మనం ఆత్మలు సంపాదించాలి, గుర్తుపెట్టుకోండి. ఆమె ఆ సాంగ్ పాడుకుందాం. హల్లెలూయా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా యేసయ్యా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రవి కోట్ की जा, राजा राजा యేసు రాజా, రాజా రాజా రవి కోట్ की जा. ప్రేమరాజు యేసు రాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. ఇద్దరి తిరగలి ఇసురుతుయుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి ఇసురుతుయుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఇడవబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఎత్తబడేవారు ఎవరు తెలియదుగా, ఎడవబడేవారు ఎవరు తెలియదుగా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్నా, నా యేసయ్యా నా మెస్సయ్యా, నా యేసయ్యా నా మెస్సయ్యా. అంతఃపురములో జీవించేవారైనా, రాజాధికారములో ఉన్నవారైనా, అంతఃపురములో జీవించేవారైనా,
మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా. ఎత్తబడేవారు ఎవ్వరో తెలుసా, ఎడవబడేవారు ఎవ్వరో తెలుసా, ఎత్తబడేవారు ఎవ్వరు తెలుసా, ఎడవబడేవారు ఎవ్వరు తెలుసా. పరిశుద్ధపడిన వారు ఎత్తబడేవారు, పరిశుద్ధపడిన వారు ఎడవబడేవారు, పరిశుద్ధపడిన వారు ఎడవబడేవారు, పరిశుద్ధపడిన వారు ఎడవబడేవారు. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా. రాజా రాజా యేసు రాజా 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 రవి కూర్తిగా రాజా రాజా యేసు రాజా 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 రవి కూర్తిగా రాజా రాజా యేసు రాజా 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 రవి కూర్తిగా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. రాజు యేసురాజు మళ్ళీ రానయ్యున్న నా యేసయ్యా నా మెస్సయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా. రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని యేసు రాజుని చూడండి, ప్రేమ రాజుని చూడండి. అవును తల్లి, ఆయన ప్రేమతో రాజ్యాన్ని కట్టాడు. అవును ప్రభు, ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం. అవును రాజా. ఆత్మల రక్షణ కొరకి హల్లెలూయా ఆయన హల్లెలూయా ప్రాణమని హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రాణమిచ్చి ప్రేమించాడు. అవును తల్లి, ఆర్థిక శక్తి ఎండి బంగారాలతో కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిత్య జీవిని ప్రాణమునిచ్చి ఈ లోకాన్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. ప్రేమరాజు. అవును తల్లి, ప్రేమరాజు యేసురాజు. అవును ప్రభు. యేసురాజు ప్రేమరాజు. ఆమేన్. కూర్చుందాం, అందరు కూర్చుందాం. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మనకిని సకల పరిస్థితులకి యవనస్తులకి ఆయన సన్నిధి ఆయన తోడు యేసయ్య మినిస్ట్రీస్కి సదాకాలము తోడయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. మీకు అందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నాయి, భోజనం చేసుకొని సెలవు తీసుకుందాం.